ఇందులో ఆండాళ్ పాంచజన్యంని పూర్తిగా మంగళాశాసనం చేస్తున్నారు. ఎంత భాగ్యం చేసుకున్నావో పాంచజన్యమా అని చక్కగా అందరూ ఆశపడేటువంటి భగవంతుడు ఒక ముఖార విందంలో నువ్వు వారి అమృతమును తాగుతూ వారి ద్వారా సంఘనాదం చేయింపగలిగే భాగ్యము నీకు ఉంది అని మంగళాశాసనం చేస్తున్నారు. పాంచజన్యం కర్పూరం నారుము కమలపు నారుము. హే పాంచజన్యమే, కొంచెం చెప్పవా? మేమెంత అనుకుంటున్నాం కర్పూరం పచ్చకర్పూరము మంచి సుగంధముగా ఉంటుంది అని. అంత సుగంధమా? భగవంతుడు ఒక ముఖారం విందాము, అందుకనే ఇంకెక్కువనా? అలాగే కమలపు తామర పుష్పము అందంగా ఉంటుంది, సుగంధంగా ఉంటుంది. ఆ తామర పుష్పం ముఖారవిందము అంటారు. అది అరవిందం ఒక వాసన ఏర్పడుతుందా? వారు ఒక తామర పుష్పం ఒక సుగంధం ఏర్పడుతుందా? అందులో తిరుపవళ చెవ్వాయిదాన్ అని సుగంధముకి. అలాగే తిరుపవళ చెవ్వాయి పవళము లాంటి ముఖములో నుంచి స్వామివారు ఒక ముఖము, ఆ తీర్థము ఎంగళి తిత్తిరుకుము తీయగా ఉంటుందా? మరి ఎలాగ ఉంటుంది రుచి? రోజు నువ్వు తాగుతున్నావు కదా అని సంగనాథం చెప్పేటప్పుడంతా నీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, కొంచెం చెప్పవా అని సంఘాన్ని ప్రార్థిస్తున్నారు, అడుగుతున్నారు. మరుప్పు చిత్త మాధవందన్. మరుప్పు అంటే మళ్ళీ అదే కోళయాపీఠం, అదే ఏనుగు. ఏనుగుని ఏనుగు రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించిన వాడు. వారొక వాయిచ్చువయం నాట్రము. వాయిచ్చువై నోరులో ఉండేటువంటి ఒక సుగంధము, అలాగే రుచి అండ్ వాసన, సుగంధము, ఇవన్నీ విరుపుట్లుకెక్కింది. చాలా ఇష్టముతో నేను ఆశపడి అడుగుతున్నాను. సొల్ ఆళి వెన్సంగే. ఆళి మంచి సముద్రంలో పుట్టిన హే తెల్లటి సంఘమే, పాంచజన్యమే, మాకు చెప్పవలను అని ప్రార్థించారు. రెండో పాసరం కడలిల్ పిరందు కరుదాదు. నువ్వు అవతరించిందేమో సముద్రంలో, అలాగే అది లెక్క చేయకుండా అది ఆలోచించట్లేదు. సముద్రంలో పుట్టావు కదా అని మీకేమీ నష్టం లేదు. పంచజనన్ ఉడలిల్ వలందు. అలాగే నువ్వు పెరిగిందంతా పంచజనన్ అంటే పాంచజన్యంతో కూడిన స్వామి, ఆయన ద్వారానే పెరిగి పంచజనన్ దానికి నాయకుడు. పంచం అంటే పాంచజన్యము అన్నిటికీ నాయకుడు వాడు. ఉడలిల్ వలందుపోయి వారు తిరుమేనిలో అలాగే పెరిగావు. ఊళియాన్ కైతలత్తి ఇడలిల్ కుడియేరి. పెరిగిన నువ్వు ఊళియాన్ ప్రళయకాలంలో కూడా నిత్యవాసం చేయగలిగే స్వామి. వారు ఒక కైతలత్తి చేతులలో ఎడలిల్ కొడియేరి చేతుల మధ్యలో చక్కగా మైగ్రేట్ అయ్యావు, నిత్యవాసం చేస్తున్నావు. తీయ అసురర్ నడలైపడ ముழங்கும். తీయ దుర్బుద్ధి కలిగిన రాక్షసులు వింటేనే భయపడేటట్టుగా నాదం చేస్తావు, సంఘనాదము ఏర్పాటు చేస్తావు. అటువంటి వైభవం కలిగిన నువ్వు. తోట్రత్తాయ్ నర్చంగే. అలాంటి వైభవంతో వికసిస్తున్న ఏ సంఘమే అని మా సంఘము ఒక అవతారం చెప్తున్నారు. అది పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఉంటుంది ఎక్కడ, ఎవరి దగ్గర ఏం చేస్తుందో అని ఆ వైభవం చెప్పారు, పాంచజన్య వైభవం. అలాగే మూడో పాసరం తడవరయిన్ మీదే శరత్కాల సంధిరన్. తడవరై అంటే పర్వతము, అడవి, ఇవి మధ్యలో పర్వతాలు మధ్యలో పైన 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 శరత్కాలంలో చంద్రుడు చక్కగా వచ్చి దర్శనమిస్తాడు. శరత్కాల సంధిరన్ ఇడైవావిల్ వంది ఎళుందాలే పోల. రెండు పర్వతం మధ్యలో అలాగ లేస్తాడు, అలాగ కనపడతాడు. అలాగ కనపడినట్టుగా నీయం నువ్వు కూడా వడమధురయార్ మన్నన్ వాసుదేవన్ కయ్యల్. వడమధురై మధురా నాయకుడైన వాసుదేవుడు ఒక చేతులలో కుడియేరి విత్తిరుందాయ్. చక్కగా రెండు ఫింగరు, రెండు పర్వతం అనుకోండి, మధ్యలో సంగము. ఆ రెండు విరలతో పట్టుకుంటారు కదా, అలాగే అందులో మధ్యలో కనపడతాయి. కుడియేరి విత్తిరుందాయ్ కోలపెరుం సంగే. ఏ సంఘమే, పెద్ద సంఘమే, అందమైన పాంచజన్యమే, నువ్వెంత భాగ్యం చేసుకున్నావు. చంద్రమండలం బోల్ దామోదరం కయ్యల్. అలాగే చక్కగా చంద్రమండలం ఎంత తెల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగే నువ్వు దామోదరుడైన
స్వామివారి చేతులలో వేంచేసి ఉన్నావు. అందరం నిన్ని ఏరి అవన్ సెవియల్. అందరం నిన్ను ఎలాంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా చక్కగా వారి చేతిలో ఎక్కి కూర్చున్నావు. అలాగే ఐక్యమైపోయి ఉన్నావు. అవన్ సెవియల్ మందిరం కొల్వాయే బోళం. రోజు ఆయన చెవి దగ్గర ఉన్నావు కనుక ఆ చెవి నుంచి నువ్వు మందిరం పొందుతున్నావో వింటున్నావో, ఇలా మందిరం వింటున్నావో ఏమో. మందిరం కొల్వాయే బోళం. రోజు శ్రీశుక్తులు ఆయన చెవి ద్వారా నువ్వు వింటున్నావో ఏమో. వలంబురియే, హే వలంబురి సంగమే, ఇందిరను మున్నోడు సెల్వత్తు కేలానే. ఇంద్రుడు, అన్ని ఐశ్వర్యముకు అధిపతి అయిన ఇంద్రుడు కూడా నీ ముందు దేనికి పనికిరాడు. సెల్వత్తు కేలానే, నీ ఒక ఐశ్వర్యముకు సమానము లేనివాడు ఇంద్రుడు కూడా. అంత మగధ ఐశ్వర్యం నీవు పొంది ఉన్నావు స్వామి దగ్గర చేరి ఉండడం వల్ల అని సంగములను స్తోత్రం చేస్తున్నారు. తర్వాత 5వ పాసురం. ఉన్నోడుడనే ఒక కడలిల్ వాళ్వారే. ఉన్నోడు నీతో పాటు అలాగే ఒకే సముద్రంలో నిత్యవాసం చేసేవారు. ఉన్నోడుడనే ஒரு கடலில் வாழ்வாரை. వారిని ఇన్నార్ ఎనయారెన్ ఎన్నువార్ ఎల్లైహాన్. ఇలాగా జీవిస్తున్న వాళ్ళని కావాల్సిన వారు, అక్కర్లేని వారిని చరి అయిన వాడు, చరి లేనివాడు కానీ భక్తుడు కాదు అని విడదీసి చెప్పలేవారు ఎవరు లేదు. ఇన్నార్ ఎనయారండి. ఇన్నార్ అంటే కావాల్సిన వారు, ఇన్నార్ అలాగే ఎనయార్ కలవలసిన ఎవరైతే కలవరో భగవంతుడితో వారు. అలాగే ఇన్నార్ ఎనయార్ మనవాడు కానివాడు అని ఎన్నువారు లేగాన్. భేదము ఎవరికి లేదు, తెలియట్లేదు కనుక సముద్రంలో ఎప్పుడు ఉండదు కదా, అందరూ కలిసి ఉంటారు కదా. మన్నాగి నిన్న మధుసూదన్ వాయమదం. అలాగా మన్నాగి నిన్న ఈ పృథివీ స్వరూపంలో పంచభూత స్వరూపంగా ఉండేటువంటి స్వామి మధుసూదన్. వాడు ఒక నోట్లో నుంచి అవతరించిన ఒక అమృతము వాయమదం. పన్నాళ్ళు మునిగిన్నాయి పాంచజన్యమే. ప్రతిరోజు నువ్వు తాగుతున్నావు, తింటున్నావు, అమృతం తింటున్నావు, తాగుతున్నావు. ఎంత భాగ్యం చేసుకున్నావు. పన్నాళ్ళు అనేక రోజులు మునిగిన్నాయి స్వీకరిస్తున్నావు. భాగ్యం చేసుకున్న హే పాంచజన్యమే అని. అలాగే పోయి తీర్థమాడాదే నిన్న పునర్మరణం. వెళ్ళి స్నానం చేయకుండా నిలబడి ఉన్నాడు. ఆడేం చేశాడు, అక్కడ స్వామి పాదాన్ని ఆశ్రయించి తీర్థమాడి మంచిగా అనుగ్రహం పొందకుండా స్తబ్దోసి అన్నట్టుగా నిలబడి ఉన్నది ఆ మరుద వృక్షము అనేటువంటి వృక్షం. దామోదరుని రోడ్లో కట్టిన తర్వాత అలా పాక్కుంటూ వెళ్ళి ఆ 2 వృక్షములను ఇది చేస్తారు, ధ్వంసం చేస్తారు కదా, ఆ వైభవం. నిన్న పునర్మరుదం సాయి తీర్థాన్. వాటిని నిలబడిన ఆ ఒక వృక్షములను ధ్వంసం చేశాడు. సాయి తీర్థాన్ కైతలత్తే ఏరి కుడిగొండు. అటువంటి స్వామి ఒక చేతులలో ఎక్కి నువ్వు నిత్యవాసం చేస్తున్నావు. ఏం చేతీర్థమాయ నిన్న శంఘన్మాల్. ఎప్పుడు చేతీర్థమాయ నిన్న పవిత్రమైన చేరే వాళ్ళకి ఒక రెఫ్యూజ్గా అంటే చేరవలసిన పాదముగా ఉండేటువంటి స్వామి తీర్థం. అద్భుతమైన పవిత్రమైన వాడు, జలస్వరూపి అయిన స్వామి, పుణ్యతీర్థ స్వరూపుడు, పవిత్రమైన వాడు. వాడి దగ్గర శంగన్మాల్ ఎర్రటి నేత్రం కలిగిన వారు. వారొక తన్నుடைய వాయుతీర్థం పాయిందాడవల్లాయ్. వాడే ఒక తీర్థ స్వరూపుడైతే వారు ముఖారవింద నుంచి ఏర్పడే తీర్థము ఎంత విశేషము. పాదతీర్థమే గొప్పది అంటే ఇంకా తిరుముఖ తీర్థము ఎంత చెప్పాలి. అది చాలా వైభవంగా కలిగినవై కదా. వాయుతీర్థం పాయిందాడవల్లాయ్. మాకంతా ఒక ఉద్ధరణి 2 చెంచా 3 చెంబ తీర్థం ఇస్తారు, శ్రీపాద తీర్థం అని. మీది అలా కాదు కదా. పాయిందాడవల్లాయ్ ప్రవహిస్తూ ఉంటుంది. అని ఊదుతుంటే ఆయన పాంచజన్యము తీర్థం ప్రవహిస్తూ ఉంటుంది అన్లిమిటెడ్గా. అంత అమృతం నువ్వు పొందుతున్నావు. వాయుతీర్థం పాయిందాడవల్లాయ్. అందరూ స్నానం చేయాలని తీర్థములకు వెళ్ళి చేరితే నువ్వు ఆయన ముఖారవిందం నుంచి ఏర్పడేటువంటి తీర్థంలోనే స్నానం చేస్తున్నావు. తీర్థం పాయింద్ ఆడవల్లాయ్. ఆడుదలంటే తీర్థం ఆడుదల్, స్నానం చేయడం. అంత వైభవం కలిగినావు హే వలంబురి సంగమే అని సంగమనని స్తోత్రం చేస్తున్నారు. 7వ పాసురంలో శంకమల నాన్ మలర్మేల్
తేనుగరుం అన్నం బోల్. అన్నపక్షి చక్కగా హంసపక్షి మంచిగా ఎర్రటి తామరై పుష్పంలో ప్రతిరోజు చక్కగా తేనులను స్వీకరిస్తుంది. అందులో ఉన్నవి అన్నిటినీ స్వీకరిస్తుంది పక్షి. అలాగే శంగన్ కరుమేని వాసుదేవునుడయ, ఎర్రటి నేత్రము, నల్లటి ఆ నేత్రంలో ఉండేటువంటి ఆ నల్లటి బిందు కరుమణి అంటారు. ఏవి కళ్ళేమో ఎర్రగా ఉంది, మధ్యలేమో నల్లగా అవి కరుమణి ఉంది కనుక శంగన్ కరుమేని. తిరుమేని కూడా చాలా నల్లగా ఉంది స్వామి తిరుమేని. అటువంటి రూపం కలిగిన వాసుదేవన్ వారొక చేతులలో అంగై తలమేరి, అద్భుతమైన ఆ చేతులలో ఎక్కి అన్నవసం చెయ్యం. తామర పుష్పంలో హంసపక్షము నిత్యవాసం చేస్తున్నట్టుగా నువ్వు హంసపక్షంలాగా నువ్వు ఎక్కి వారొక చేతులలో నిత్యవాసం చేస్తున్నావు, అన్నవాసం చెయ్యం. అటువంటి వైభవం కలిగిన నువ్వు ఎవరంటే శంకరయ్య, చంగము అయ్యా, హే శంకరయ్య. శంకరయ్య అంటే పరమేశ్వరుడు అనుకోకూడదు, శంకరుడు కాదు. సంగములను చంగ వైభవం కలిగిన సంఘములకు నాయకుడు శంకరుడు. శంకరయ్య ఉన్ సెల్వం చాలా అழగియది, నీకు ఐశ్వర్యం చాలా గొప్పది, చాలా అందమైనవి అని పొగడుతున్నారు. అలాగే ఉన్బదు సొల్లిల్ ఉలగలందాన్ వాయమలం. నువ్వు తినడం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏం తింటున్నావు? ఉలగలందాన్ వాయమదం, వాడొక ముఖార విందములలో వచ్చే అమృతమై నువ్వు స్వీకరిస్తున్నావు. కన్బడై కొల్లల్ కడల్ వన్నన్ కైతలతే. అలాగే కన్బడై కొల్లల్, వారొక కంటితో ఒక చూపు చూస్తే, అలాగే చూస్తే వెంటనే నువ్వు సిద్ధముగా వారి చేతులలో నాదం చేస్తావు. అలాగే నువ్వు సదా సర్వకాలం వారిని చూస్తూ సేవిస్తూ ఉండేటువంటి భాగ్యం కలిగిన వాడు. కడల్ వన్నన్ కైతలత్తే, వారొక చేతులలో నిత్యవాసం చేస్తున్నావు. పెన్ పడయార్ ఉన్మేల్, పెన్ పడయార్ స్వామిని మోహిస్తూ ప్రేమిస్తూ ఉండేటువంటి కోటిలాది మంది, లక్షలాది మంది స్త్రీలు, బాలికలు, బాలకలు, వాళ్ళందరూ కూడా పెన్పడయార్ జీవాత్మలు. వీళ్ళందరూ ఉన్మేల్ పెరుంబూసల్ సాత్వికిన్నారు. అందరికి స్త్రీలకి దాని ఏమంటారు, స్త్రీలకి అసూయ, ఆ ఒక జలస్ అనేది స్వాభావికంగా ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది తెలుసా? నిన్న చూసి, నీ వల్ల. పెన్బడయార్ ఉన్మేల్ పెరుంపూసలు సాత్వికిన్నారు. వాళ్ళకి జలస్ అంటూ ఒకటి ఏర్పడడానికి నువ్వే కారణమయ్యావు. నీ దగ్గరే అందరూ జలస్గా ఉన్నారు. పూసలు అంటే కంప్లైంట్ చేయడం, జలస్గా ఫీల్ అవడం, అయ్యో అమ్మకు అంత భాగ్యం ఉందే నాకు లేదే అని అలాగే వర్రి పడడం, ఇవన్నీ పూసలు. పెన్బడయా ఉన్మేల్ పెరుంపూసలు సాత్వికిన్నారు. అందరూ కలిసి నీ మీద చాలా కంప్లైంట్ చేస్తున్నారు. అది పూసలు సాత్వికిన్నారు. పన్బల చేయినాయ్, అలాగా వాళ్ళందరూ మోహించేటట్టుగా, వ్యామోహించేటట్టుగా ఒక వైభవాన్ని పన్బల చేయినాయ్. అందుకనే జ్ఞానప్రదాత సంఘము కనుక అనేక జ్ఞానములకు ఆ లిటరేచర్కి కారణముగా అవుతాడు. పన్బల చేయినాయ్, అనేకమైన ఆ వృత్తిలు, వైభవములు, లీలలు అనేకముగా నువ్వు చేస్తున్నావు. హే పాంచజన్యమే అని పాంచజన్యాన్ని ప్రార్థించారు. 16,000 దేవిమార్ పార్తిరుప్ప. ఒకరా ఇద్దరా? 16,000 మంది అమ్మగారు, స్త్రీలు, పత్నిలు, వీళ్ళందరూ చూస్తూ ఉండగా, ఎవరైనా ఒకరు చూస్తుంటే ఒకరికి ముద్దు పెడతారా అండి? సిగ్గు పెడతారు, బాధ పెడతారు, భయపడతారు, కోపపడతారు. కానీ నువ్వు 16,000 మంది స్త్రీలు, ధర్మపత్నిలు చూస్తూ ఉండగానే మధువాయుల్ కొండార్పోల్, మధు చక్కగా నోట్లలో మధువులను ఆస్వాదించేటట్టుగా మాధవన్ తన్ను ఆయముదం. వాళ్ళందరూ తాగడానికి ఆశపడుతూ కూర్చున్నప్పుడు నువ్వు చక్కగా వాడొక అమృతమును స్వీకరిస్తున్నావు. మాధవందన్ వాయుముదం పొదువాహ ఉన్మదనై పుక్కు నీ ఉండకాల్. అదే నీ ప్రధాన ఆహారముగా నీవే స్వీకరిస్తూ ఉండడం చూస్తే పుక్కు ఉండకాల్, బహుకార విందమే నీకు ప్రధాన తీర్థముగా, ఆహారముగా ఉంటూ నువ్వు ఉంటున్నావు, స్వీకరిస్తున్నావు. సిదయారో ఉన్నోడు సెల్వ పెరుం సంగే. అలాంటప్పుడు నీ మీద సిదయారో నిన్ను చూసి అందరూ జలసుగా ఫీల్ అవరా, కోపపడరా,
ఏమనుకోరా అనుకుంటారు కదా. అందువల్ల సిదయారో ఉన్నోడు అయినా పర్వాలేదు, నువ్వు చాలా గొప్పవాడు, సెల్వ పెరుం సంగి, ఎవరు ఏమనుకుంటే ఏమి, నీకే నష్టం లేదు. నీకెప్పుడు ఎప్పుడెప్పుడు పాంచజన్యం ఊదాలనుకుంటాడో అప్పుడంతా వారామృతం నీకు లభిస్తూ ఉంటుంది. ఆయన చేతిలో సంఘం ఉంటే ఊరికే పట్టుకుని ఉంటాడా? అప్పుడు చక్రం అయితే ప్రయోగం చేస్తే కష్టం ఆపత్తు, కానీ ఎవరి తలైనా కోసేస్తుంది, లేకపోతే ఏదైనా చేసేస్తుంది. చాలా వెపన్స్ అది. అందుకని దాన్ని ఆలోచించి ఏ జయత్రదుడో శిశుపాలుడో దంతభక్తుడో అలాంటి వాడు ప్రవేశించేటప్పుడు ప్రయోగించడం తప్ప చక్రానికి వేరే పని లేదు. కానీ నువ్వు అలా కాదుగా, ఎప్పుడూ ప్రేమతో తలుచుకున్నప్పుడంతా, మూడొచ్చినప్పుడంతా, అనుకున్నప్పుడంతా నిన్ను తీసుకొని చక్కగా సంగనాదం చేస్తాడు. అంత భాగ్యం నీకు ఉంది. అందుకని నువ్వు సెల్వ పెరుం సంగ్, చాలా చక్రంతో పోలిస్తే అత్యంత అధికముగా ఐశ్వర్యం కలిగిన ధనవంతుడు నువ్వే. 2 ధనవంతుడి చేతిలో ఉంటే భగవంతుడి చేతిలో నెంబర్ 1 ధనవంతుడు నువ్వే. సెల్వ పెరుం సంగే, అన్ని దివ్యాయుధములకైనా గొప్ప వైభవం కలిగిన వాడు నువ్వే కనుక సెల్వ పెరుం సంగే అని ఆ సంగమక వైభవాన్ని మనకు అందజేస్తున్నారు. ఇంతెందుకు, గోదాదేవికి పాపం కృష్ణుడు ముద్దు పెట్టుకోవాలి, అది ఎలా ఉందో చూడాలి. అది లభించట్లేదు. లభించినప్పుడు రాధా పెట్టుకుంది, ముద్దు పెట్టుకుంటుంది, ఇంకా రుక్మిణి పెట్టుకుంటుంది. అలా ఒకరిద్దరు వాళ్ళంతా ఎప్పుడో, లేదా 16 మంది అమ్మగారులు ముద్దు పెట్టుకున్నారు. అవన్నీ ఎప్పుడో జరిగింది. వాళ్ళంతా వేస్ట్. ప్రతినిత్యం అనుకున్నప్పుడంతా అమృతం తాగుతున్న పాంచజన్యమే శ్రేష్టము కనుక చక్కగా అత్యంత అధికముగా ఆ ఒక దేవుడు భగవంతుడు ఒక అధరములను ఆస్వాదించిన వాడు ఎవరని చూసి అది పాంచజన్యమే కనుక వాటిని ఉద్దేశించి మంగళాశాసనం చేస్తున్నారు. ఏదైనా చూస్ చేస్తే ద బెస్ట్ని చూస్ చేస్తారు గోదాదేవి. అందుకే దేవతలు ఎంతో మంది ఉంటున్నా ద బెస్ట్ దేవుడైన దేవాది దేవుడిని శ్రీమన్నారాయణని కోరుకున్నట్టుగా ఈ పాంచజన్యాన్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద మంగళాశాసనం చేస్తున్నారు. పాంచజన్యத்தை పద్మనాభనుడం, శ్రీ పాంచజన్యములను పద్మనాభుడు వైభవంతో పాటు పాంచజన్య వైభవం కూడా వాయింద పెరుం సుట్రం ఆఖ్య, పద్మనాభుడితో ఏర్పడిన సుట్రము బాంధవ్యము ఎంత గొప్పదో అనే వైభవాన్ని చెప్తిన వన్పుదువై శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన ఏయింద పుహళ్ పట్టార్పిరాన్, మంచి కీర్తి వైభవం కలిగిన పట్టార్పిరాన్ విష్ణు చిత్తల వారు కుమారతి అయిన కోదై తమిళ్ ఏరైందు, గోదాదేవి అనుగ్రహించిన ఈ 10 పాసురములను ఆయిందు ఏత్తవల్లార్, అదే భావంతో అదే విధమైన ఆనందముతో అలాగే ఏత్తవల్ల అనుసంధానం చేసేవారు అవరు మనుక్కరే. ఎవరైనా ఉంటే వారు కూడా అనుగ్రహం పొందిన వారు అవుతారు. పాంచజన్యముకు ఏర్పడిన అనుభవం అది ప్రత్యక్ష అనుభవం, ఇది అనుమాన అనుభవం, ఇది తలుచుకుంటూ అనుభవించడం. మొత్తానికి అనుభవం ఒకటే, ఆనందం ఒకటే కనుక అవరం అనుక్కరే. ఈ పాసురములను అనుసంధానం చేసేవారు భగవద్ అనుగ్రహం పొందుతారు, పొందిన వారు అవుతారు. కొత్తగా అవక్కర్లేదు, ఆయన వాళ్ళకే ఈ ఆనందం ఏర్పడుతుంది కనుక అనుగ్రహీతులు వాళ్ళు అని మనకు పలసలి ముందే అనుగ్రహం చేసేస్తున్నారు. శ్రీ పాంచజన్యం అంటే జ్ఞానం మనకు అనుగ్రహించేది. జ్ఞానముకు విరోధమైన అహంకారములను, అంధకారములను, అజ్ఞానములను తొలగించేది చక్రమైతే, అది తొలగించిన అంధకారం తొలగించిన తర్వాత జ్ఞానముని ప్రశాసించేది శంఖం. బాటిల్ని బాగా కడిగిన తర్వాత అందులో నిండుగా పాలు పొయ్యాలి కదా, కడిగి పెడితే సరిపోతుందా? సుదర్శన స్వామి శుభ్రం చేసి పెడతారు మంచిగా. కర్మబంధ విమోచనాయ అని కర్మములకు అజ్ఞానముకు ఉండేటువంటి కారణం ఇవన్నీ తొలగిస్తాడు. విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని మంచి మార్గం చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో ఆ బాటిల్లో నిండుగా నీళ్లు పాలు అమృతం పోసేది పాంచజన్యమే. మన ఆత్మలో ఆనందం పొందే ప్రవహింపచేసేది పాంచజన్యం అనేటువంటి జ్ఞానమే. మనని చాలా ఇష్టము అని స్వామి చెప్పేటట్టుగా చేసేది పాంచజన్యమే. జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే అన్నాడు, వాసుదేవ సర్వవిధి సమహాత్మాసు దుర్లభ అన్నాడు. అలాగే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అన్నాడు. అహం సచ మమ ప్రియ అన్నాడు. అవన్నీ చెప్పిన జ్ఞానము పాంచజన్య అనుగ్రహంతో మనకు లభిస్తుంది.
కనుక పాంచజన్యములను సేవించి అనుగ్రహం పొంది జ్ఞానవంతుడుగా, ప్రేమవంతుడుగా, ఆనందవంతుడుగా మనమంతా కూడా జీవిస్తాము. అది పాసురం యొక్క ప్రయోజనం, అనుగ్రహం. శ్రీమతే రామానుజాయ నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.